వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ హీట్ పీక్కి చేరింది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఫలితాలపై ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ ముగిశాక వెకేషన్కు వెళ్లిన నేతలంతా ఒక్కొక్కరుగా ఏపీకి తిరిగి చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15 రోజుల తరువాత విదేశీ పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకుంటున్నారు. వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి ఏపీ ఎన్నికలు పూర్తయిన తరువాత మే నెల 17వ తేదీ విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబ సమేతంగా పర్యటించారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలిసి స్విట్జర్లాండ్లో పర్యటించారు. 15 రోజుల తరువాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నేడు రాష్ట్రానికి చేరుకున్నారు. మే 30న రాత్రి లండన్ నుంచి జగన్ దంపతులు తిరుగు ప్రయాణమై శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. జగన్ వస్తుండటంతో విమానాశ్రయంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో లండన్ నుంచి బయలుదేరనున్న జగన్ నేరుగా గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లారు సీఎం జగన్. రావడమే కౌంటింగ్ డే కోసం పార్టీ నేతలతో కసరత్తు చేశారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దిశానిర్దేశం చేశారు జగన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.